హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో కంప్యూటర్కి సంబంధించినటువంటి కొన్ని ఎబ్రివేషన్స్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని ఎప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియో మరింత మందికి చేరేటట్లు షేర్ చేయండి. సో చూసుకున్నట్లయితే బేసిక్స్ ఎబ్రివేషన్స్ అనేవి మనం తెలుసుకుందాం వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాన్సీ, ఏఎన్ఎస్ఐ. యాన్సీ అంటే ఏమిటి అంటే అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్. ఇదొక ఇన్స్టిట్యూట్ అండి. యాన్సీ మీన్స్ అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఫస్ట్ది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే యాస్కీ, ASCII. ఏ మీన్స్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక కీని కీబోర్డ్లో ప్రెస్ చేస్తే దానికి రిలేటెడ్గా ఒక ఆస్కీ వాల్యూ అనేది ప్రతి కీకి ఏకి ఒక వాల్యూ 72 లేదా స్మాల్ ఏ 36, 58 అలా డిఫరెంట్ కోడ్స్ అనేవి ఉంటాయి. మనము మన నార్మల్ లాంగ్వేజ్లో చెప్పేటట్లు కంప్యూటర్కి అనేది చెప్పలేం. సో ప్రతి దానికి ఒక కోడ్ లాంగ్వేజ్, బైనరీ కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. సో దాన్ని మనం ఆస్కీ వాల్యూస్ అంటాం. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్పానెట్, ARPANET. ఫస్ట్ మనకి క్రియేట్ చేసినప్పుడు, ఇంటర్నెట్ క్రియేట్ చేసినప్పుడు దాన్ని ఆర్పానెట్ అనే పేరుతోనే పిలిచేవాళ్ళం. దాని యొక్క ఎబ్రివేషన్ వచ్చి అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్వర్క్. అంటే ఫస్ట్ మనకి మిలిటరీలో, USSR మిలిటరీలో కనెక్టింగ్ కోసం ఈ యొక్క నెట్వర్క్ అనేది యూజ్ చేయడం జరిగేది. ఇది క్లియర్. నెక్స్ట్ బయాస్, BIOS, బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. ఇది మనం ఎప్పుడైతే కంప్యూటర్ రీస్టార్ట్ చేస్తామో ఆ టైంలో రూమ్లోకి లోడ్ అవుతుంది. బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. బయాస్ మీన్స్ బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బేసిక్, ఇది ఒక లాంగ్వేజ్ అండి. బేసిక్, బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్స్ కోడ్. ఫస్ట్ కంప్యూటర్ మనకి ఏదైతే ఈ బేసిక్ అనే లాంగ్వేజ్ ఉందో ఈ లాంగ్వేజ్ మీదనే మనకి వర్క్ అవ్వడం జరిగింది. బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్స్ కోడ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ASP, యాక్టివ్ సర్వర్ పేజెస్. ASP ఇది మనకి .NETలో ఫ్రంట్ ఎండ్ కింద యూజ్ అవుతుందండి. ఏవైతే మనకి వెబ్ పేజెస్ ఉన్నాయో ఆ టైంలో మనం నేర్చుకుంటాం. ఇది ASP. ఇక్కడ ఎబ్రివేషన్ మాత్రం చూసుకోండి, యాక్టివ్ సర్వర్ పేజెస్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే API, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్ఫేస్. ఇప్పుడు ఏదైతే మనం యూజ్ చేస్తుంటామో వెబ్సైట్స్ కానీ, ఏదైనా వెబ్సైట్ ఆర్ గేమ్ ఇంటర్ఫేస్ కానీ, మొబైల్ అప్లికేషన్ కానీ మనకి ఫ్రంట్ ఎండ్ కనిపిస్తుంది చూడండి. అంటే మనకి డిస్ప్లే మీద కనబడుతుంది. అది మనకు ఒక ఇంటర్ఫేస్. మనకు ఇప్పుడు గూగుల్ క్రోమ్ యూజ్ చేస్తున్నాం, అదొక వెబ్ బ్రౌజర్. అది మనకు ఒక ఇంటర్ఫేస్ కింద యూజ్ అవుతుంది. API, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, అంటే ఇంటర్ఫేస్ కింద మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ARP ఇది అడ్రస్ రిజల్యూషన్ ప్రోటోకాల్. ఇది ఒక ప్రోటోకాల్ అండి. మనకి డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఇంటర్నెట్కి సంబంధించి TCP/IP ప్రోటోకాల్, UDP ప్రోటోకాల్, డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. అందులో ఇది ఒక ప్రోటోకాల్ ARP, అడ్రస్ రిజల్యూషన్ ప్రోటోకాల్. అంటే మనం పంపించినటువంటి మెసేజ్ అనేది ఏ అడ్రస్కి లొకేట్ చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ అనేది మనకి తెలియజేస్తుంది ఈ ప్రోటోకాల్. నెక్స్ట్ చూస్తే బైనాక్, BINAC, బైనాక్, బైనరీ ఆటోమిక్ కంప్యూటర్. ఇది జస్ట్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. బైనాక్ అంటే బైనరీ ఆటోమిక్ కంప్యూటర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే BER, బిట్ ఎర్రర్ రేట్. మనకి ఏదైతే ఎర్రర్ లేదా యూనిట్, ఇది ఒక యూనిట్ కింద, ఎర్రర్ యూనిట్ కింద మనం డిఫైన్ చేస్తామండి. యూనిట్స్ అంటే మన యొక్క ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక యూనిట్ టైంలో ఎన్ని ఎర్రర్స్ వచ్చాయి అనేది మనం చూస్తాం. సో BER అంటే బిట్ ఎర్రర్ రేట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఎక్కువగా వినే వర్డ్ అనేది బ్లాగ్. ది బ్లాగ్ యొక్క ఫుల్ నేమ్ ఏంటంటే వెబ్ బ్లాగ్. మనకి బ్లాగ్ స్పాట్స్ అని, అలాగే పర్సనల్ బ్లాగ్స్ అంటే కంటెంట్ రాయడానికి, నవలలు రాయడానికి, చాలా మనకి ఏదైనా అనిపిస్తుంటే అది రాసి అందరికీ షేర్ చేసుకోవడానికి మనం ఒక బ్లాగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. దాన్నే వెబ్ బ్లాగ్ అంటున్నాం.
సో నెక్స్ట్ CMOS, ఇది మనకి ఎబ్రివేషన్ పరంగా చూసుకుంటే కొత్తగా ఉండొచ్చును కానీ మనం నిత్య జీవితంలో వాడుతుంటాం. కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక బ్యాటరీకి ఇంకో నేమ్ కంప్యూటర్ లాంగ్వేజ్లో ఏంటి, CMOS, కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్. ఇవండి ఈరోజు మన వీడియోలో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.